హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. పిఎఫ్ ఉన్నవారికి మరొక గుడ్ న్యూస్. ఈ పథకంతో అయితే కనుక మరిన్ని బెనిఫిట్స్ అయితే కలగనున్నాయి. కేంద్రం వీళ్ళ కోసం అయితే మరొక కొత్త పథకాన్ని అయితే శ్రీకారం చుట్టింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. దేశంలో కోట్లాది మంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పిఎఫ్ అకౌంట్ను కలిగి ఉన్నారు. వీరి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక బెనిఫిట్స్ను అందిస్తోంది. పిఎఫ్ బ్యాలెన్స్పై ప్రతి ఏడాది వార్షిక వడ్డీతో పాటు 7 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఇక పిఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఉద్యోగులకు పెన్షన్ అందిస్తోంది. ఈ పెన్షన్ పథకం వల్ల ప్రయోజనాలు ఏంటి, ఎవరికెవరికి వస్తుంది, అర్హతలేంటి అనే వివరాలు తెలుసుకుందాం. పెన్షన్ పొందడానికి 2 కండిషన్లు. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పెన్షన్ పొందడానికి 2 అతిపెద్ద షరతులు ఉన్నాయి. కేంద్రం 2 కఠినతరమైన కండిషన్లను విధించింది. వీటిని మీరు పాటించకపోతే పెన్షన్ ప్రయోజనాలు పొందలేరు. అందులో ప్రధానమైనది ఏంటంటే ఖచ్చితంగా 10 ఏళ్ల పెన్షన్ సర్వీస్ కాలం పూర్తి చేసి ఉండాలి. మీరు మధ్యలో ఉద్యోగాలు మారి మీ పిఎఫ్ నగదును ఉపసంహరించుకుంటే ఈ సమయం పెన్షన్ సర్వీసులో లెక్కించరు. మీ పిఎఫ్ను కొత్త పెన్షన్ కంపెనీకి బదిలీ చేసినప్పుడు మాత్రమే సర్వీస్ కాలం లెక్కిస్తారు. ఇక మరో నిబంధన ఏంటంటే ఖచ్చితంగా 58 ఏళ్ల నిండి ఉండాలి. 58 ఏళ్ల తర్వాత మీకు నెల నెల పెన్షన్ అందుతుంది. పెన్షన్ డబ్బులు ఎలా వెళ్తాయి? యజమాని మీ పిఎఫ్ ఖాతాలో 8.33% ఉద్యోగుల పెన్షన్ పథకంకు వెళుతుంది. జీతం ఆధారంగా కాకుండా ప్రభుత్వం విధించిన కనీస వేతన పరిమితి ఆధారంగా ఇది జమ చేయబడుతుంది. దీంతో లక్షల రూపాయల శాలరీ కలిగిన ఉద్యోగి అయినా ఒక నిర్దిష్ట పరిమితి తర్వాత పెన్షన్ పొందలేరు. 10 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ పూర్తి చేసినా మీరు పెన్షన్ పొందవచ్చు. మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. మీరు ఉద్యోగం విడిచిపెట్టాక వీటిని ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్ఓ సర్వీస్ టేబుల్ని ఉపయోగిస్తుంది. అంటే మీ సర్వీస్ సంవత్సరం ఆధారంగా లెక్కించి ఒకేసారి అందిస్తారు. అయితే 50 ఏళ్ల తర్వాత కూడా మీరు పెన్షన్ పొందవచ్చు. కానీ మీకు వచ్చే పెన్షన్ ప్రతి నెల తగ్గించబడుతుంది. ఈ తగ్గింపు శాశ్వతంగా ఉంటుంది. దీనివల్ల మీరు తక్కువ డబ్బులను అందుకోగలుగుతారు. అయితే 58 ఏళ్ల తర్వాత తీసుకుంటే ఎక్కువ పెన్షన్ అందుకోవచ్చు. ఇక అత్యవసరమైన సమయంలో మాత్రమే 50 ఏళ్ల తర్వాతే తీసుకోండి. లేకపోతే 58 ఏళ్ల వరకు ఉంచుకోవడం వల్ల ఎక్కువ నగదును పొందే అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు భద్రత కోసం వీటిని కేంద్రం అందిస్తోంది. పిఎఫ్ ఉన్నవారికి అయితే కనుక కేంద్రం శుభవార్త అయితే చెప్పిందండి. మరిన్ని బెనిఫిట్స్ ఉన్న అవకాశం అయితే కల్పిస్తుంది. సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.